వైసీపీ కీలక నేత, సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి తాజా వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సాక్షి ఛానల్, సాక్షి పత్రిక నడిపే ఉద్దేశం వారికి లేదు అనే అనుమానం కలుగుతూ ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఏడాది కిందటే లైసెన్స్ రద్దయిన సాక్షి ఛానల్ ఏ పేరుతో నడుస్తుంది అనే విషయాన్ని కూడా అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. కేంద్ర నిఘా వర్గాలు కూడా సాక్షి మీడియాపై విచారణ ప్రారంభించాయి. ఎప్పుడైతే అధికారం కోల్పోయారో సాక్షి పత్రిక సర్క్యులేషన్ 14 లక్షల నుంచి 4 లక్షలకు పడిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సచివాలయానికి సాక్షి పత్రిక, సచివాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఇంటికి ఉచితంగా సాక్షి పత్రికను పంపిణీ చేశారు. దీంతో సాక్షి సర్క్యులేషన్ 14 లక్షలుగా ఉండేది. అయితే తాజాగా సాక్షి పత్రిక సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది. సాక్షి పత్రిక నడిపే పరిస్థితి లేదు. సాక్షిలో పనిచేయడానికి ఉద్యోగులు కూడా ఎవరో ముందుకు రావడం లేదు. దీంతో సాక్షి పత్రికను వదిలించుకోవాలని చూస్తున్నారు. ఈ వదిలించుకునే క్రమంలో సాక్షి పత్రికను వదిలించుకునే క్రమంలో రాజకీయంగా మైలేజ్ పొందాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. సాక్షి ఛానల్ ప్రసారాలు త్వరలో నిలిచిపోబోతా ఉన్నాయనే సమాచారం కూడా ఉంది. ఆ సమాచారం ఆ యాజమాన్యానికి కూడా స్పష్టంగా తెలుసు. అదేదో అమరావతి రాజధాని మహిళల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసి అమరావతి రాజధాని మహిళలను రెచ్చగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్య చుచ్చుబెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఖండించకపోగా అమరావతి రాజధాని మహిళలు సంకర జాతి తెగ మహిళలు, రాక్షసులు అని చెప్పేసి విమర్శలు చేస్తా ఉన్నారు. సంకర జాతితో పోల్చాడు. అంటే రకరకాల జాతుల కలయికతో పుట్టిన మహిళలు అనే విధంగా మీనింగ్ వచ్చే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కానీ వివాదాన్ని పరిష్కరించుకునే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. జర్నలిస్టు కృష్ణరాజు కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని ఒక ట్వీట్ వేశాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఇక భారతిరెడ్డి అయితే నోరు ఊపలేదు. రాబోయే కొద్ది రోజుల్లో సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ మూత పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.